మొత్తానికైతే బెటా బ్రీడింగ్ స్టార్ట్ అయింది. ఇవాళ అయితే డే 1 సుత్తాలు కదా స్క్రీన్ మీద, అదే మన మేల్ బెటా బ్లూ కలర్ది. దాంతో మనం ఈసారి బ్రీడింగ్ పెడతాం. ఇక ఫీమేల్ అయితే ఇందులో ఉన్న బ్లాక్ కలర్ది, ఇది కొంచెం డ్యామేజ్ అయింది, అయినా కూడా ట్రై చేస్తాను. ఇదైతే మన ఫస్ట్ బ్యాచ్ ఫ్రైస్, ఇది ఫ్రీ స్విమ్మింగ్ చేయకముందు వీడియో. సరే, మొత్తానికైతే ఇది మన సెటప్. ఒక బ్రీడింగ్ స్టార్ట్ చేసే 2 days ముందే మనం వాటర్ ట్రేలో పట్టి పెట్టుకొని అందులో ఆల్మండ్ లీఫ్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది pH లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి. అట్లనే ఒక హైడింగ్ స్పాట్ కూడా ఉండాలి, ఎందుకంటే ఒకవేళ రెండిట్లో ఏదైనా ఒకటి అగ్రెషన్ చూపిస్తే అది మిగతాది హైడ్ అవ్వడానికి ఒక హైడింగ్ స్పాట్ కూడా ఉండాలి. అట్లనే ఒక పాలిథిన్ కవర్ కూడా మనం వాటర్ పైన వేసుకోవాలి, అది కదలకుండా ఒక స్టిక్కర్ అనేది సైడ్ కంటించుకుంటే దాని బబుల్ ర్యాప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా దాని కిందనే పెడుతుంది. ఈ సెటప్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మనము మెయిల్ని తీసుకొని ఇందులో రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్న ఒక 6 hours వరకు దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. అది మొత్తం దాని టెరిటరీ ఎంత ఉంది అని మొత్తం చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని దాని బౌండరీస్ అనేది అది సెట్ చేసుకుంటుంది. అప్పటి వరకు దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఊకే డిస్టర్బ్ చేసినా కానీ బ్రీడింగ్ అనేది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు ఏంటంటే 6 hours తర్వాత జంబో గ్లాస్ని కింద కట్ చేసి మేల్ని ఫీమేల్ని డిఫరెంట్ చేయడానికి మనం దాన్ని సపరేషన్ మీడియా లెక్క యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఒకళ్ళు వదిలేస్తే మేల్ని కానీ ఫీమేల్ కానీ ఒకదానికొకటి జంపుకుంటుంది. ఇక ఫీమేల్ని తీసుకొచ్చి మెల్లగా ఈ గ్లాస్లోనే వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మేల్ దాని పని స్టార్ట్ చేస్తుంది. ఇక దాన్ని అట్రాక్ట్ చేసుకోనికి ట్రై చేస్తుంది. ట్రై చేసిన తర్వాత అది అట్రాక్ట్ అయిన వెంటనే ఇక బబుల్ నెస్ట్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక బిల్డ్ చేసి గ్లాస్ మీద అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా ఇట్లా పెట్టుకుండ్రి, ఎందుకంటే ఫీమేల్ బయటికి దూకకుండా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇదైతే గాయ్స్ డే 1. డే 2లో అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తా. సరే, మీరేం చేయాలనో అయితే తెలుసు కదా, కానీ మరి